భర్త చచ్చిపోయిన బాధల నేనుంటే ఎన్నెన్ని మాటలు అన్నావు నువ్వు. అవన్నీ ఒక్కొక్కటి గుర్తుకొస్తే నీ ముఖం కూడా చూడబుద్ధి కాదు. ఇప్పుడు అవన్నీ కాదు, ఫోటోలు చూసినావు కదా, నేను ఇవి పోయి రాజుకు చూపిస్తా. ఇక నీ బతుకు రాజు బతుకు ఏమన్నా గానీ అర్థమైతుందా? అద్దులతాగా పని చెయ్యకు ప్లీజ్. నువ్వు నడి రోడ్ మీద నా ఇజ్జత్ తీసినావు, నా మానం తీసినావు. ప్రతిసారి ఆడోళ్ళ ముంగట నా పర్వంత తీసినావు. నేను కష్టపడి నా ఇల్లు నేను కట్టుకుంటే నీ మొగడిచ్చిన సొమ్మే అని అన్నావు. నీ మొగడు ఇచ్చిన రూపాయి బిల్ల కూడా నా దగ్గర లేదు, నాకు పెట్టలేడు నీ మొగడు. అర్థమైతుందా? అందరితోటి నా మొగడిత్తనే కట్టింది, నా మొగడిత్తనే కట్టింది అని ఊరంతా బదనం చేసినావు. అందరూ నన్ను చూసుకుంటా ఎగతాళి చేసుడు. ఎన్నో బాధలు అనుభవించిన నువ్వు ఏవట్టి ఇచ్చి అయినా కూడా నిన్ను క్షమించద్దు నేను. ఏడవల్తే ఆన్నే సూటిపోటి మాటలు. ఇప్పుడు ఇక ఎవరినంటావో నేను చూస్తా. ఇప్పుడు నేనే నిన్నంటా, నువ్వు పడుకుంటుండిగా. అద్దులత ప్లీజ్, ఆ పని అయితే చెయ్యకు. మళ్ళా రాజుకు తెలిస్తే వేరే కథ అవుతుంది. అసలు వీడేవాడు? వీరికి నీకు సంబంధమేంది? చెప్పు ముందు. ఈయనే నాకు బావ అవుతాడు. మాకు పెళ్ళి ముందు మేము లవర్స్ని. ఇక మా పెళ్ళికి ఒప్పుకోలేదు, రాజునిచ్చి వేసిర్రు. ఇక చేసినాక మళ్ళా చాలా రోజులకు ఇప్పుడు కలిసినాం. అంతే, నా నంబర్ తీసుకున్నాడట, ఫోన్ చేస్తుండు, నేను మాట్లాడుతున్నా అంతే. బావనో ఎవడో మరి మాట్లాడుతున్నావు, కలవడానికి కూడా పోతున్నావు కదా. రాజు ఉత్తే పరిస్థితి ఏంది, పిల్లల పరిస్థితి ఏంది చెప్పు. ఇప్పటికే రాజును మస్తు టార్చర్ చేస్తున్నావు. ఆ పని చేయి, ఈ పని చేయి, ఇది చేయి, అది చేయి అని మస్తు